గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ ఒక బలమైన నాయకత్వం ఉన్నది. పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. బీజేపీ అధికారంలోకి వస్తున్న ఒకానొక చర్చ నుంచి, సందర్భం నుంచి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగలిగిండు. ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్న పరిస్థితిని. బహుశా ఆయన ఎట్లా ఉండవచ్చు పరిపాలన మీరు అనుకుంటున్నారు? ఎట్లా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా? నా అంటే నా అంచనా అంటూ అని కాదు, భారతీయ జనతా పార్టీ అంచనా అయినా నా అంచనా అయినా గతం అనుభవాలు చూసుకున్నాం మనము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక నాయకుడిని మంచిగా పరిపాలన చేయడానికి అవకాశం కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏదైతే ఉందో, సరే రేవంత్ రెడ్డి గారు మంచి చెడు ఆయన సమర్థత వాటి మీద నేను మాట్లాడను. కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రుల్ని స్వచ్ఛందంగా పనిచేయనివ్వలేదు, పనిచేసే అవకాశం ఇవ్వలేదు, ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు. అదే కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. కానీ రాహుల్ గాంధీ ఆయన చెయ్యాలి అనుకున్నా కూడా అనేక ఆబ్స్టేకుల్స్ ఉంటాయి వాళ్ళకి. సో అది అట్లా జరుగుతుంది అని నేను అనుకోను. అది వాళ్ళ వారసత్వం అండి, అది దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే అక్కడ మారలేదు కదా, అక్కడ ఆ నాయకత్వం మారలే కదా. రాహుల్ గాంధీ మారిండు అని రాహుల్ గాంధీ మారాడు, వాళ్ళు అక్కడ నాయకత్వం మారలేదు. వాళ్ళ ట్రెడిషన్ అది. ఏ ముఖ్యమంత్రిని కూడా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం అధినాయకత్వం ఇయ్యదు, ఈ లోకల్ నాయకత్వం కూడా ఇయ్యదు. కానీ లేదు మేడం, అక్కడ రాహుల్ గాంధీ మొన్న లోక్సభలో చూసినాం కదా, పార్లమెంట్ సమావేశంలో మునుపటి కంటే చాలా బెటర్మెంట్ అయింది. ఆయన అర్థం చేసుకుంటున్నాడు. పార్టీలో కూడా అందరికి కింది స్థాయిలో అందరికీ అధికారాలు బాలకే చేసినాం, ఎవరి పెత్తనాలు ఉండవు అని అంటున్నారు వాళ్ళు. అట్లే చెప్తారు, చెప్పడం అట్లే చెప్తారు. వాళ్ళ ట్రెడిషన్ అది చెప్తారు, వాళ్ళ రక్తం అది, వాళ్ళ వారసత్వం అది. వాళ్ళు మీరు మనం ఒకటి ఊహించుకుంటాము. నాకు అనిపిస్తుంది, నాకే అనిపించడం కాదు, మా అమ్మ ఒక సభలో ఉంది చెప్పింది, మీరు కూడా చాలా ఈ దొరనెట్లా నమ్మిండ్రా అంటే, దొర వారసత్వం ఒకటి ఉంటుంది. సో అది కనపడ్డది తెలంగాణ ప్రజలకి. అట్లా వాళ్ళ వారసత్వం ఒకటి ఉంది. వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయనియరు ముఖ్యమంత్రిని. ఇక మరి ఆటపోట్లన్నింటిని తట్టుకొని వాళ్ళు ఎంతవరకు చేయగలరు అనేది ఇక చూడాలి మనం, అంతే. టైం ఇక్కడ లోకల్ నాయకత్వం కూడా బాగా వాళ్ళు సీజన్డ్, ఆ వారసత్వంలో పెరిగిన నాయకత్వమే అది. చేయనిస్తారు అని నేను అనుకోవట్లేదు. కానీ మేడం, ఇక్కడ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు బీజేపీతో అటాచ్ అయి ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చింది. ఇక్కడ మనకు పోతిరెడ్డిపాడు ఇష్యూ ఒకటి ఉన్నది, తర్వాత ముంపు మండలాల సమస్య ఒకటి ఉన్నది. మీరేమైనా సరే చంద్రబాబుతో బీజేపీలో ఉన్నారు కాబట్టి పోతిరెడ్డిపాడు ఇష్యూ, పాలమూరు రంగారెడ్డికి నీళ్ళ కేటాయింపు, ఈ విషయాన్ని మనం చొరవ తీసుకుంటుందా బీజేపీ? ఆశించవచ్చా? అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పంచాయతీ పెట్టి కూర్చుంది ఇద్దరికి. పోతిరెడ్డిపాడు ఒకటి మొదలుపెట్టి దాని తర్వాత పంచాయతీ. ఇప్పుడు పరిష్కారం దిశగా బీజేపీ ఆలోచిస్తుంది. దానికి ఒక బోర్డు వేసింది. అంతవరకు కాంగ్రెస్ పార్టీ వేయలేదు. ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్ బోర్డుని పటిష్టం చేసి దానికి పరిష్కారం కోసం ఒక బోర్డు వేసింది. మీటింగులు జరుగుతూ ఉన్నాయి. అది తర్వాత జరిగే పరిణామంలో ఆ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఇరు రాష్ట్రాలకు ప్రయోజనాలు కలిగించేటట్టు కూడా తీసుకుంటారు. ఇవాళ మీరు అనేకము చూసినా కూడా ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆ మీటింగ్కే పోలే, పిలిస్తే. ఇప్పుడు అది పరిష్కారం దిశగా ఆలోచిస్తే పోవాలి కదా, మీటింగ్కే పోలేదు, ఒక్క మీటింగ్ కూడా అటెండ్ చేయలేదు. ఎందుకు? అదే బీజేపీ పిలుస్తుంది కదా, ఆడ దొరకం వీళ్ళు, ఇది నా రాజ్యం. పోలే మీటింగ్కి. మీరు తీసి చూడండి, మీ దగ్గర ఉంటుంది. ఒక్క మీటింగ్ కూడా పోలేదు. ఇప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు కూడా వీళ్ళ వైఖరి ఎట్లుంటుందో చూడాలి. ఇప్పుడైతే ఒక మీటింగ్ అటెండ్ చేసినట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో ఎట్లుంటుందో చూడాలి ముందు. అది ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడే పరిస్థితి ఉంటుంది భారతీయ జనతా పార్టీలో అయితే ముఖ్యంగా. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక సిద్ధాంతంతో పోతున్నారు. దానివల్ల మనకు పెద్దగా అసలు ఇప్పుడు వచ్చేసింది, శ్రీశైలం నిండింది, సాగర్ నిండుతూనే ఉంది, అటు పోతున్నాయి ఇటు పోతున్నాయి. కానీ అది సమస్యే, దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
అంటే ఈ సీఎంకు కొంచెం కష్టం తప్పినట్లే, నీళ్లు లేవు అనే బాధ తప్పినట్లే. ఇక లేకపోతే ఇక అసలు కేసీఆర్ పోయిండు, ఇక వానలు పోయినాయి, ఇవన్నీ నిజంగానే వర్షాలు లేవు. పోయినసారి లేవు వర్షాలు. పాపం అక్కడ అక్కడ బడబట్టి మనం బతికిపోతున్నాం, కానీ లేకపోతే అసలు వర్షాలు లేవు. ఈసారి మూసికి వరదనే రాలేదు ఇప్పటి వరకు. కాలంలేండి, ఒక్కొక్కసారి పడతాయి, ఒక్కొక్కసారి పడవు. గత 7 ఏళ్ళ నుంచి పడుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు ఒకసారి వస్తుంది కదా, అట్లా లేవు. కానీ మనకి ఈ మొత్తానికి అయితే డ్యామ్లు అయితే నిండినాయి. డ్యాములు నిండి కృష్ణ మీద మన గోదావరి కృష్ణ రెండు పుష్కలంగా నీళ్ళు వచ్చాయి. గోదావరి, కృష్ణ, మూసి కానించి ఇప్పుడు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ లాగా అయినాయి. నీళ్ళ ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ రైతులకు మాత్రం కంపల్సరీ 500 అదనంగా గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో అది ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళకి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, సాగు ఖర్చులు చాలా పెరిగిపోయినాయి. వాళ్ళు రైతు భరోసా ఇస్తున్నారు కదా, త్వరలో వేస్తామన్నారు. ఇస్తామన్నారు, అదే చూడాలి మరి ఏమేస్తారో ఎట్లా వేస్తారో వీళ్ళు. మళ్ళీ అదే పనిగా ఏండ్ల కమిషన్లు వస్తాయి, అయ్యే ప్రాజెక్టులు చేద్దాం అని చూస్తే మాత్రం మళ్ళీ వీళ్ళకి కూడా దెబ్బ తగులుతుంది. కానీ వాస్తవ బడ్జెట్ పెట్టామంటున్నారు వాళ్ళు. అంటారు బడ్జెట్, వాస్తవ బడ్జెట్ పెట్టిందని అంటారు, కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు అయితేంది, బడ్జెట్ అయితేంది పెద్ద ప్రయోజనంగా అనిపిస్తలేదు ప్రజలకి. వాళ్ళ ఇంప్లిమెంటేషన్ కావాలి కదా. అది ఇప్పటికిప్పుడు అంచనాకు రాలేదు, కొంత చూడాలంటారు. టైం చూడాలి, టైం ఇవ్వాలి. కానీ మేడం, బీజేపీ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు తెలంగాణలో మీ అంచనా? తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందండి. మొన్న 5 ఏళ్ళు ఇంకా ఎలక్షన్స్, ఎంపీ ఎన్నికలు బట్టి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలు టర్న్ అయినరు, చూస్తారు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది తప్పకుండా. చేయలేరు వాళ్ళు, చేయలేరంటే వాళ్ళ పార్టీయే డిస్టర్బ్ చేస్తుంది. ఏ అంశాలు చేయలేదని మీరు అంచనాతో ఉన్నారు? వీళ్ళు తులం బంగారం ఇయ్యలేరండి. మామూలు పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. పేద ప్రజలు ఎదురు చూస్తున్న విషయంలో తులం బంగారం ఇయ్యలేరు. ఎంఎస్పి 500 రూపీస్ ఇవ్వలేరు వాళ్ళు. పెద్ద ఎత్తున సాగవుతుంది వరి. గవర్నమెంట్ ఊరికనే హామీలు ఇచ్చి పడేసి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిండ్రు. ఇవ్వలేరు. రైతు భరోసా ఇవ్వలేరు, అందరికీ ఇవ్వలేరు. రైతు భరోసా మార్చారు. ఇంకా పైగా ఏదో ధరని మార్చి భూమాత అని పెట్టిన వాళ్ళే తలకాయ నొప్పి పని చేసేటట్టే. వీళ్ళు ఇంకా వాటి మీద స్పష్టమైన అవగాహన లేదు. ముఖ్యంగా అది రేవంత్ రెడ్డి గారిని స్వేచ్ఛగా పని చేయించుకునే వాతావరణం ఉంచుతుందా కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి. హామీలు కూడా ఎక్కువ తక్కువ హామీలు ఇచ్చిండ్రు, అవన్నీ నెరవేర్చడం కష్టం. అందుకని కూడా ఫెయిల్ అవుతారు. భారతీయ జనతా పార్టీ టోటల్గా ప్రజలకు ఉచితాల కంటే ప్రజల్ని స్వయం శక్తులుగా తయారు చేయడానికి కోసమే ఏకైక సిద్ధాంతం మాది. కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ఆ దిశగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం మేము. కొత్త అధ్యక్షులు బీజేపీకి ఎవరు రావచ్చు? 2-3 పేర్లు బయట వినబడుతున్నాయి. పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ఇక్కడ నాయకత్వాన్ని సంప్రదించే చేస్తుంది పార్టీ. ఏదో బీసీలకు అవకాశం ఇద్దాం, ఎంకరేజ్ చేద్దాం అనే భావనతో ఉన్నారని అంటున్నారు. మరి అవును, మరి ఇవ్వాలి కూడా. ఎన్నాళ్ళు ఈ తెలంగాణ మీద ఈ రెడ్ల పెత్తనం, దొరల పెత్తనం ఇవన్నీ బీసీలకు ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. 85% వాళ్ళు ఉన్నారు, 80% వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున మాదిగల వర్గీకరణ వచ్చింది తెలంగాణకి. అదొక పెద్ద బూస్ట్. తెలంగాణలో ఎక్కువ కదా, అది ఎన్నాళ్ళ నుంచి నలుగుతున్న సమస్య అండి. అది ఎన్నాళ్ళు దశాబ్దాలు 30 ఏళ్ళ నుంచి నలుగుతున్న సమస్యకు పరిష్కారం చూపించగలిగింది. త్రూ కోర్ట్ అయినా కూడా ఎవరు పట్టించుకున్నారు? అసలు అదివరకు ఎవరు పట్టించుకోలేదు. అట్లా మౌలికమైన సమస్యల పరిష్కారం దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అధ్యక్షుడు బీసీలకు తప్పకుండా స్థానిక నాయకత్వాన్ని సంప్రదించి ఇస్తుంది. ఎవరైనా ముఖ్యులనే పార్టీ ప్రజలకు ప్రయోజనం జరిగేటట్టే చూస్తుంది. పార్టీ కట్టుబడి పనిచేసే వాళ్ళనే చేస్తుంది.